హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఒకవేళ కనుక మీరు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఏ బ్రాంచ్ తీసుకుంటే బాగుంటుంది, సో దానిలో ఉన్న వ్యత్యాసం ఏంటో ఒకసారి మనం చూద్దాము. సో అయితే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఒకప్పుడు మనకి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో ఓన్లీ కంప్యూటర్ సైన్స్ మాత్రమే ఉండేది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏం జరిగిందంటే, కంప్యూటర్ సైన్స్లో వివిధ రకాల బ్రాంచ్లను తీసుకొచ్చారు. సో దాంట్లో మేజర్గా మనకు చూస్తే కంప్యూటర్ సైన్స్తో పాటు ఏఐఎంఎల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, అదేవిధంగా డేటా సైన్స్ అని, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సో ఇలా రకరకాల బ్రాంచెస్ని తీసుకొచ్చారు. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ బ్రాంచెస్లో మీరు ఈ కోర్సెస్లో ఏ కోర్స్ తీసుకున్నా కూడా మీరు కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టు కిందికే వస్తారు. అంటే సపోజ్ ఒక స్టూడెంట్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ తీసుకొని